నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు। సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పారిశుద్ధ్యం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు। అధికారులు మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు। వర్షాల కారణంగా పారిశుద్ధ్య పరిస్థితులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేట పారిశుద్ధ్య పనుల తీరును కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు। మురుగునీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్డు శుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నీటి నిల్వలు లేకుండా చూడాలని, చెత్తను సమయానికి తరలించడంలో పాటు శానిటైజర్ వర్కర్ల పరీక్షల్లో ఉండేలా చూడాలని సూచించారు। అనంతరం రాజంపేట, సరంపల్లి గ్రామాలలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని కలెక్టర్ పరిశీలించారు। నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పరీక్షించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు। ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు। కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది। దీంతో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది। చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు। ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు। కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలంలోని పలు గ్రామాలలో కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దైంది। 6 కాలం కష్టపడి రైతులు పండించిన పంట చేతికొచ్చిన దశలో అకాల వర్షాలతో నీటి పాలవుతోంది। ఉదయం ఎండబెట్టిన ధాన్యం రాత్రికి వస్తున్న భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది। చాలా చోట్ల ధాన్యం మొలకలెత్తి రైతులను కంటతడి పెట్టిస్తోంది। కళ్ళాలపై ఆరబెట్టిన ధాన్యానికి వర్షాల వల్ల న్యాచురల్ రాకపోవడంతో కాంటాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది। రోజు రోజుకు పాలిథిన్ కవర్ల ఖర్చు, అలాగే కూలీల ఖర్చు పెరిగిపోతోందని రైతులు వాపోతున్నారు। బోనస్ కు ఆశపడి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిద్దామనుకుంటే వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఎలాంటి నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు। మంది బట్టల కిరాయి, మనుషుల కిరాయి, బోనస్ అని ఎకరానికి ఒక ట్రాక్టర్ వెళ్ళినాక ఏడికెళ్ళి ఏం ముంగట పడతాం? కౌలు పొలాలు ఇంటికి కూడా కావు, సప్పు చేసుకొని పొలాలు చేసుకున్నాము। ఇక మందు తాగేదే ఉన్నది, ఇక ఏం లేదు, ఏం మిగలలేదు। కిరాయి, పట్టల కిరాయి, పట్టకొక 20 రూపాయలు ఒక్క పట్టకు, 50 పట్టలు వేసినాం। దొంగ పోతుంది। రాత్రి పూట రమ్మంటే ఎవరు వస్తారు? లేబరు పొద్దుల చూసిపోతున్నాం, పొద్దుకి నేను పగటికి వెళ్ళి వచ్చా, ఎట్లా చేయాలి? ఇది అమ్ముకోవాలా? ఇది ఏమన్నా ఇసం బయట తెచ్చుకోవాలా? ఏళ్ళు నగ్ది కౌలు తీసుకున్నారు, ఏం పంట పండించుకోవాలి, ఎట్లా చేయాలి? ఇంట్లో అయితే తీసేసుకున్నారు। పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు। ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నారు। సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు।
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా ఉమ్మడి జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫీజులు అడిగితే బిజినెస్ దాడులు చేస్తామని బెదిరింపులు చేయడం దుర్మార్గపు చర్య అని ఎస్ఎఫ్ఐ ఈ చర్యలు వ్యతిరేకిస్తుందన్నారు. రియంబర్స్మెంట్ అడిగితే బిజినెస్ దాడులు చేయడం రేవంత్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తక్షణమే బకాయిలు విడుదల చేయాలన్నారు. నేడు జరిగిన బంద్ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీళ్ళు కష్టం వీళ్ళతో సిగ్గుపోలేదు చేయాలి మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లో భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో కూడా 20,000 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1405 అడుగులకు చేరిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. దీంతో 12 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో గురువారం రాత్రి 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలనున్నారు. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి సైతం భారీగా వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు ఇంట్లో 1,09,654 క్యూసెక్కులు ఉండడంతో 32 గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,09,654 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1,090 అడుగులు ఉంది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించు
చేర్చుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులకు అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయి. వరి కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రోడ్లపైన కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాల్లో కురుస్తున్న వానలతో రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వర్షాకాలం సీజన్ ముగిసినప్పటికీ వానలు వీడకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. చేతికి వచ్చిన పంటను కోయలేక బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. వరి కోసిన రైతులంతా తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై పాట్లు పడుతున్నారు. PACS, IKP కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే సిబ్బంది నిర్వాహకంతో ధాన్యం వర్షానికి తడిసిపోతోంది. టార్ఫ్లైన్ కవర్లు సరిపడా అందుబాటులో పెట్టకపోవడంతో సమస్య ఎదురవుతోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో బుధవారం కురిసిన వానలతో పలు ప్రాంతాల్లో రైతులకు నష్టం వాటిల్లింది. రాబోయే వారం రోజుల్లో వర్షాలు ఉన్నందున వరి కోతను నిలుపుకోవడమే మంచిదని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అకాల వర్షంతో మరి రైతులకు కష్టాలు పడితే వడ్లు కోసినవి మొత్తం కోయడానికి జాగలేక జాగున్న దగ్గర పోస్తే వర్షాలు పడి నీళ్ళు అయ్యి మరి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రు. వారి సమక్షంలోనే వారు చూసిండ్రు. వారి సమక్షంలోనే మరి అడ్లను చూసిండ్రు, ఈ నీళ్ళను చూసిండ్రు. వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్ 20 మ్యాచర్ మీద ఇంకో 2 కిలోలు ఇస్తాం కానీ 20 మ్యాచర్ మీద వడ్లను లేపేయాలి సార్. ఎందుకంటే ఈ వర్షం తగ్గేటట్టు లేదు. ఇది ఇంకా 4వ తారీఖు నాడు మళ్ళీ వాయుగుండం అంటున్నారు. ఇట్లనే వర్షం కంటిన్యూ అయితే మరి అడ్లో ఎండగా ఉండినా కూడా అయిపోతాయి. 20 మ్యాచర్ మీద ఇంకా 2 కిలోలు ఇస్తాం సార్. ఆయన పోయి మొత్తం చూసి పోయి మాట్లాడి మరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ రైస్ మిల్లర్లు కూడా మంచిగా కాటాలు తొందరగా చేసి తొందరగా చేయాలని చూసారు. స్టార్టింగ్ అలా కావద్దని చెప్పిండ్రు. మరి ఈ మ్యాచ్ల మీద ఇవాళ మాట్లాడి 20 మ్యాచ్ల మీద 2 కిలోల తరలిస్తామని మేమే స్వచ్ఛందంగా రైతులము ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ బాధలు దుర్లేక మళ్ళీ 60 నీళ్ళు దడిచి మళ్ళీ ఎండే మళ్ళీ 60 మళ్ళీ దాంట్లో వడ్లు కూడా షార్టేజ్ అవుతాయి. వడ్లు కూడా ఇదైపోతాయి, ముక్కిపోతాయి, మొలకలు వస్తాయి. మళ్ళీ రైస్ రిజెక్ట్ చేస్తారు.
రూపాయలు అయిపోయింది. ఇది రైతులు ఏమి రైతు రాదంటారు. చిన్నవాలగూడ గ్రామం సిరికొండ మండల్. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మాది 15 ఎకరాలల్లో వర్షంలో పోసిన అడ్లని నానిపోయినాయి. ట్రాక్టర్ల ద్వారా దీన్ని తీసుకెళ్లి పెద్దవాలగూడ గ్రామంలోని సీసీ రోడ్డు మీద పోయడం జరుగుతున్నది. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని, ఏ చిన్న కడత కూడా లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గారికి మరియు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు నోటికొచ్చిన పంట నేలపాలైపోయింది. తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. దానికి 25 నుంచి 30 వేలు ఖర్చు పెట్టి నినాక మొన్న మిషన్లకు కూడా ఖర్చు పెట్టి అన్నీ చేసి ఇప్పుడు కుప్ప పోసుకునే టైంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా నష్టపోయినాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలాంటి చిన్న కడత కూడా లేకుండా రైస్ మిల్లులతోటి మాట్లాడి ఎక్కడ కూడా చిన్న లోటుపాట్లు జరగకుండా తడిసిన ధాన్యాన్ని బాయిలర్ రైస్ మిల్కో లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్ళి వేరే రైస్ మిల్కో తరలించి ప్రతి ఒక్క గింజని కొనుగోలు చేయాలని మరియు మద్దతు ధర కూడా ఖచ్చితంగా కల్పించగలరని, మరి వడ్ల సన్న రకాలకు బోనస్ కూడా ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇలాగే మన మండల అధికారులకు, మన జిల్లా అధికారులకు మా యొక్క బాధని వచ్చి చూడాలని కోరుతున్నాము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. వరి ధాన్యం మొలకలెత్తింది. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మన తెలంగాణలో మొదటిసారి వరి పంట వేస్తారు. ముందే పంటలు వస్తాయి. రైతులు ఇక్కడ ముందే వేసిన కనుక అనుకోకుండా తుఫాన్ రావడం వల్ల కొద్దిగా రైతులకు ఇబ్బంది అయింది. ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆరబెట్టడం జరిగింది. అదే ఈ సొసైటీ చైర్మన్లు కానీ, మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ మీరు ముందే వెళ్ళండి. రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇక్కడ. ఎందుకంటే చూస్తుంటే పోయిన దాకా మ్యాచర్ 17-18 వచ్చినా కానీ పెట్టకచ్చారు. ఏమంటే ఇప్పుడు వాన పడితే భయం పట్టి పెట్టకచ్చారు, రైస్ మిల్లులు దించకచ్చారని చెప్పటం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం కాకుండా ఇక్కడ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మీరు రైతులకు సంబంధించిన నాయకులు ఉన్నారు, అదే కాక ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు, రైతులకు సంబంధించిన ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇంతవరకు పతలేదు, ఆమె ఆడుందో తెలియదు. కానీ రైతుల గురించి తిరగాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు బాధ్యత మర్చిపోయి ఉన్నారు. రైతులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ రైతులకు దున్యా కష్టాలు పెడుతుంది. గతంలో బోనస్ ఇస్తామని బోనస్ వేయలే ఇప్పటి వరకు. ఇప్పుడు రైతులు చూసిందంటే వాళ్ళకి పాలిథిన్ కవర్లు ఇవ్వాల్సిన బాధ సొసైటీ చైర్మన్ లేదా డైరెక్టర్ ఉంది. వాళ్ళు ఏడ నిద్రపోతారో వాళ్ళు మీరు మేల్కాయి రైతులకు పోవాలా, వాళ్ళకి ఆదుకోవాలని బాధ్యత చెప్తున్నాం. అదే కాకుండా తొందర ధాన్యాలు కాండబెట్టేసి రైస్ మిల్లలకు ఆడ తరుగు కాకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. జై తెలంగాణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడికి పాల్పడిన మతోన్మాద న్యాయవాదిని అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో సీజేపై జరిగిన దాడిని దళితుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. దళితులు అత్యున్నత స్థానంలో ఉంటే ఓర్వలేని శక్తులు దేశంలో ఎక్కువవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోతాంగల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచిరామ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. మానవ హక్కుల సంఘం కూడా ఈ విషయంపై ఖండించకపోవడం ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘటనలు బాధాకరమైన విషయం అని చెప్పారు. అందుకే నవంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు మందకృష్ణ మాదిగా పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఉమ్మడి మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు దళితులు ఏకమై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొత్తంగల్ మండల కేంద్రం నుండి ఏదైతే గత 23 రోజుల క్రితము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై ఒక అడ్వకేటు అనే కిషోర్ అనే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి పైననే ఒక కేసు విషయంలో వాదన నడుస్తున్న క్రమంలో మరి ఏదైతే ఆ కేసు విషయంలో ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన అన్యాయాన్ని న్యాయమను అని చెప్పే విధంగా వారు డిమాండ్ చేయడం అది బాధాకరమైన విషయం. సుప్రీంకోర్టు జడ్జి అనేది ఈ భారతదేశానికి అందరికీ గౌరవంగా సమానంగా చూసే వ్యక్తి అయిన అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రధాన న్యాయమూర్తిని వారు దూషించడం, మరి బూటు కాళ్ళతో ఇట్లా బూటు చెప్పు ఇసిరినట్టుగా అక్కడ ప్రవర్తించడం అది భారతదేశానికే బాధాకరమైన విషయం. ఈరోజు మా దళితుడైనటువంటి ప్రధాన న్యాయమూర్తి అనే చెప్పేసి బిఆర్ గవాయ్ పైన వారు దాడి చేయడానికి నిరసనగా రేపు 21వ తారీఖు నాడు నవంబర్ తారీఖు నాడు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు మేమందరం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కోటగిరి పోతంగల్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మాదిగలందరూ ఆ సభను నిరసనకి ర్యాలీకి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు మాదిగ బిడ్డలు కృషి చేయాలని మరి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరి ఏదైతే ఆ ర్యాలీలో మన ఆత్మగౌరవ పోరాటం ఉంది కాబట్టి ఆ పోరాటంలో ముందు వరుసలో మనం నిరసనగా వెళ్ళినట్లయితే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకున్నట్లం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా దళితుడిపైన ఎవరిపైన కూడా ఎవరైనా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వారికి ఖచ్చితంగా చట్టపరం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.